ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని నిన్న చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు, అసలు కేసీఆర్ గారిని తలుసుకోకుండా నీ ఒక్క క్షణమన్నా పోయిందా? నీ ఏ మీటింగ్ పోయినా ఈ సంవత్సరం 11-12 నెలల కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ 3 పేర్లు తలుసుకోకుండా నీ ఒక్క మీటింగ్ అన్నా నువ్వు చేసినవా? నీకు దమ్ము ఉంటే చూపిస్తావా? ఒక్క మీటింగ్, నీ రివ్యూ మీటింగ్ కావచ్చు, నీ పబ్లిక్ మీటింగ్ కావచ్చు, ఈ 3 పేర్లు తలుసుకోకుండా చూపిస్తావా? ఒక్క మీటింగ్ లో చేసిందన్న నువ్వు. ఇలా కేసీఆర్ గారు చేసిన పోరాటం చేసిన 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన చరిత్ర జనం మర్చిపోతారా? నువ్వు రోజు కూర్చుంటున్న సెక్రటేరియట్ కట్టించిన సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? నువ్వు ఇల్లీగల్ గా పిలిచి రోజు సెటిల్మెంట్లు చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? నువ్వు నీ బర్త్డే రోజు కూడా పోయి యాదగిరిగుట్ట టెంపుల్లో దండం పెట్టుకుంది కేసీఆర్ గారు కట్టించింది కాదా? ఇలా రైతులకి ప్రతి 1 కోటి ఎకరాలకి నీళ్లు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? ఈ 10 జిల్లాలున్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా ప్రతి జిల్లాలో అద్భుతమైన కలెక్టరేట్లు కట్టించింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా తాతలకి అవ్వలకి 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే మేనమామలాగా 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? మళ్ళా వాళ్ళు గర్భిణీ శ్రీ అయి హాస్పిటల్కి వస్తే ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? తాతలకు అవ్వలకి కంటి వెలుగు